అందరం కూడక శ్రద్ధగా కొంత సమయం జాగ్రత్తగా దేవుని మాటలు వినుటి కొరకు సిద్ధపడదాం. నిజంగా దేవుని మాట మన జీవితాలను ఎంతో బాగు చేసేది కనుక సమయములో దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథంలో నుంచి కొంత భాగాన్ని మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుడు తన ప్రజల పట్ల కొన్ని కార్యాలు చేస్తాడు. దేవునికి నచ్చిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టడు. దేవునిలో ఉన్న వారిని ఎక్కడ కూడా తక్కువ చేయడు. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎక్కడ కూడా వెనుకడుగు వేయరు. ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన బిడ్డల్ని అన్నడు విడిచిపెట్టడు. దేవుని తన బిడ్డలకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగించడు. దేవుని కోసం బ్రతుకుతారు చూడు, వాళ్ళు ఎప్పుడు వెనుకడుగేయరు. మరి వెనుకడుగేసే వాళ్ళు దేనికోసం బతుకుతారో దాని గురించి మీరు తర్వాత తెలుసుకోండి. కాబట్టి ఈ సమయంలో దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసుకుందాం. మొదటి అధ్యాయము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి చదువుతూ దాన్ని జాగ్రత్తగా విందాం. యూదా రాజుగు యెహోవాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా. ఇక్కడ ఇశ్రాయేలీలు అన్యులు మీరు వాక్యం వినేటప్పుడు నిద్రపోవద్దు. మరీ చెప్తున్నాను, నిద్రపోవద్దు. టైం ఏం 12 కాల, 9 అయింది. చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్న దేవుని బిడ్డవు. ఎక్కడ ఉన్న దేవుని బిడ్డవు? లోకములో ఉన్న దేవుని బిడ్డ. లోకములో ఉన్న దేవుని బిడ్డలకు కొన్ని పద్ధతులు ఉండాలి. మనం లోకంలో లేకపోతే వేరు. ఎందుకంటే లోకము ఎలా ఉంటుందంటే మనల్ని సావనీయదు, బతకనీయదు. మీ అందరికి బాగానండి. లోకం ఎలా ఉంటుందంటే సావనీయదు, బతకనీయదు. దేవుని కోసం బతకాలన్న తపన నీది, లోకములో పేరు కోసం బతకాలన్న తపన కూడా నీదే. రెండిటి మధ్య ఇరక్కపోయి ఎవరి కోసం బతకాలో అర్థం కాక చివరికి దేవుడికి హ్యాండ్ ఇస్తావు, దెయ్యానికి లోపడతావు. ఇది ఖచ్చితంగా జరిగేది ఎవరి జీవితంలోనే. కాబట్టి మీరు అందుకని జాగ్రత్తగానండి. చాలా మంచి విషయం మీకు చెప్తాను. ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు. నెబుకద్నెజరు ఏ దేశానికి రాజు? బబులోనుకు రాజు. ఈ రాజు ప్రపంచాన్నే ఏలాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని ఏలిన వాళ్ళలో అలెగ్జాండర్ కంటే ముందు ఏలినవాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ప్రపంచాన్ని ఏలాడు. ప్రపంచాన్ని ఏలిన నెబుకద్నెజరు చేతికి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని కూడా ఇచ్చాడు. యూదులను ఇచ్చేశాడు. ఇశ్రాయేలీలు ఎవరమ్మా? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. ఎక్కడ నుంచి? అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము సంతానంలో నుంచి నాకు ఒక సంతానము కావాలని, ఆకాశ నక్షత్రపాలే నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పారు చూడు. ఆ ఇశ్రాయేలీలను దేవుడు ప్రత్యేకపరచుకున్నవారు. అందుకనే నా స్వాస్థ్యము అన్నాడు వాళ్ళని. వాళ్ళకి ఎక్కడ పేరు పెట్టిన నా ప్రజలు అన్నారు. కావాలంటే మీరు బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు కట్టడలు వాళ్ళకే ఉన్నాయి, ఆజ్ఞలు వాళ్ళకే ఉన్నాయి, పద్ధతులు వాళ్ళకే ఉన్నాయి, కండిషన్లు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకనే ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన వారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రత్యేకించబడిన వారిని కాపాడేది ఎవరు? దేవుడు. ఈ కాపాడుతున్న దేవుడే వాళ్ళని తీసుకెళ్ళి నెబుకద్నెజరు చేతికి ఇచ్చేశాడు. కారణం ఏందనేది మీ అందరికీ తెలిసినట్టు, తెలియకపోతే వదిలేసాను. ఎందుకు అప్పగించాడో కూడా దానికి కారణం ఉన్నది. దాని గురించి ఇప్పుడు నేను చెప్పను. నెబుకద్నెజరు చేతికి అప్పగించినప్పుడు నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడంటే చూడండి, అక్కడ యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా. దేని మీదకి? యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేశాడు. ముట్టడి వేసి వాళ్ళందరినీ కూడా పాడు చేశాడు. మొత్తాన్ని జయించాడు. జయించిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. పోతూ ఏం చేశాడంటే 2వ వచనం చూడండి, అక్కడ ప్రభువు యూదా రాజుగు యెహోవాయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక
అతడు ఆ వస్తువులను సీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎవరు అప్పగించింది? యోధారాజును దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములు. ఉపకరణములు అంటే తెలుసు కదా! పాత్రలు, విలువైన పాత్రలు. ఈరోజు పాత్రలకు ఇలువ లేదు. కొంతమంది ఇలువగా చూడరు వాటిని. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి చనిపోయిన తర్వాత చాలా చరిత్ర అయింది. అది వేరు. మీకు చాలా మందికి తెలుస్తది. దాని గురించి కాదు ఇప్పుడు. ఆ పాత్రలను యాజకులు మాత్రమే పట్టుకోవాలి. ఆ పాత్రలను యాజకులు మాత్రమే చూడాలి. వాటి గురించి చాలా ఉంది అక్కడ చరిత్ర. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే దేవుని మందిరములో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలను దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? ఒక అన్యుడి చేతికి అప్పగించాడు. అన్యుడి చేతికి అప్పగిస్తే అన్యుడు వాటిని నిలువుగా చూస్తాడా? ఎందుకని? దాని విలువ తెలియదు. ఇంకా దానివల్ల ఏమవుద్దని. అంతేనా ఇంకేమన్నా ఉందా? బాగా ఆలోచించాలి. దేవుడు తన పాత్రలను తన దేవుని ఆలయములో ఉన్న పాత్రలను ఎవరి చేతికి అప్పగించాడు? ఒక అన్యుడి చేతికి అప్పగించాడు. ఇప్పుడు అన్యుడి చేతికి అప్పగిస్తే అన్యుడు వాటిని నిలువుగా చూస్తాడా? ఇలువ లేకుండా చూస్తాడా? ఇలువ లేకుండా చూస్తాడు. అంతేనమ్మా ఇంకేమన్నా ఉందా చెప్పండి? బాగా ఆలోచించాలి. అన్యుడికి కూడా మనకు తెలియకుండానే దేవుడు అంటే భయమే. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకు భయమే. అందుకని దేవుని ఆలయములో ఉన్న పాత్రలను తీసుకెళ్ళి వాళ్ళ దేవత ఆలయంలో పెట్టుకున్నాడు. బాగా సింకు చూడండి అక్కడ. బాగా ఆలోచించండి. ఇయి మన ఇళ్లలో ఉండకూడదు. మన దగ్గర ఉండకూడదు. వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు కాబట్టి ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరాలు వాళ్ళని పోషించిన దేవుడు మామూలోడు కాదు. కాబట్టి ఈ పాత్రలను మనం ఎలాంటి ఇబ్బంది కలిగించినా మనకు శాపం వస్తుంది కాబట్టి వాటిని మనం ఏం చేయొద్దని తీసుకెళ్లి వాళ్ళ దేవతాలయంలో పెట్టాడు. అక్కడ ఉంచాడు. ఉంచిన తర్వాత అక్కడ నుంచి కొంతమందిని చెరగా తెచ్చుకున్నాడు. పాత్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? వాళ్ళ దేవతాలయంలో పెట్టాడు. వాళ్ళ దేవతాలయంలో ఆ పాత్రలు ఉన్నప్పుడు వాటిని దేనికి ఉపయోగిస్తారు? వాళ్ళ అవసరమైన వాటికి వాడుకుంటారు. అంతేనా? ఏమన్నా ఆలోచించండి. వాళ్ళకి అవసరమైన వాటికి వాడుకుంటారు. అంతేనా? వాళ్ళు వాటిని తాకరు. ఎందుకంటే వీళ్ళకి చరిత్ర తెలుసు. ఏంటి చరిత్ర అంటే మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకు అంతకుముందు మందసం అనేది ఫిలిస్తీన్లు సర్దారులు తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకొని రిమ్మోను దేవత అనే గుడిలో పెట్టుకుంటారు. అక్కడ పెట్టగానే అక్కడ ఏం జరిగిందంటే ఆ దేవత ఆ మందసం ముందు పడిపోతుంది ప్రతిసారి. ఎందుకు ఇలా పడిపోతుందంటే దేవుని శక్తి ముందు అది తట్టుకోలేక అక్కడ పడిపోగానే కాళ్ళు చేతులు తల విడిపోవటం, భాగాలు విడిపోగానే వెంటనే ఎద్దలకు కట్టేసి ఆ మందసాన్ని పంపించేస్తారు. అంటే వాళ్ళకి భయం. క్రైస్తవులకు భయం ఉండదు దేవుడు అంటే, అన్యులకు భయం. ఇక్కడ అందుకే వీళ్ళేం చేశారు తెలుసా? ఈడతో మనకు పని కాదు, ఒక పక్కనే పెడదాం. ఎందుకు తీసుకొచ్చుకున్నా మనకు తెలియదు. వాడితో మనకు పని లేదని మొత్తాన్ని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టాడు. దేవాలయాన్ని కూడా ఎక్కడ ఉండకుండా దుమ్ము దుమ్ము చేసేసాడు. దేనికి చేశాడని చెప్పాను మీకు? దేనికి చేశాడు తెలుసా మీ అందరికి? ఈ దేవాలయాన్ని సొలొమోను ఎలా కట్టించాడమ్మా? ఓకే. వాటి గురించి మీరు అవసరం లేదు. ఇప్పుడు వాటి గురించి చెప్పండి. ఓకే. దాంతో గురించి ఇక్కడ ఇవన్నీ ధ్వంసం చేసి దాంట్లో ఉన్న వాటన్నిటిని తెచ్చుకొని మొత్తాన్ని అక్కడ పెట్టుకున్న తర్వాత వస్తున్నటువంటి వ్యక్తులు బాగానండి. వస్తున్నటువంటి నెబుకద్నెజరు ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చుకున్నాడు. వ్యక్తులు. ఈ వ్యక్తులలో నుంచి ఆయనకు కావాల్సినటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి కొంతమంది అతనికి కావాలి. ఎందుకు? ఆయన దేశంలో పని చేయటానికి. ఎవరి దగ్గర పని చేయటానికి ఎవరికి కావాల్సింది? నెబుకద్నెజరుకి తన దేశంలో పని చేయటానికి తన యొక్క బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కావాలి. బాగానండి. ఇశ్రాయేలీయులు కావాలి. ఇశ్రాయేలీయులను దేవుడు తనకు బిడ్డలనిచ్చింది ఎవరి కోసం పనిచేయటానికి? ఎవరి కోసం పనిచేయటానికి? దేవుడి కోసం. ఇప్పుడు దేవుడి కోసం పనిచేయటానికి దేవుడు వాళ్ళకి పిల్లలనిస్తే ఆ పిల్లలని ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు దేవుడు? నెబుకద్నెజరు దేశానికి పంపించాడు. బబులోను దేశానికి పంపించాడు. ఈ బబులోను దేశంలోనికి వచ్చారు వీళ్ళందరూ. వచ్చిన తర్వాత తనకు కొంతమంది యవనస్తులు కావాలి. కొంతమంది కావాలి.
వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే మంచి విద్య కలిగినోళ్ళు, జ్ఞానము కలిగినోళ్ళు, చక్కని వాళ్ళు కావాలని కొంతమంది యవనస్తులను తీసుకొచ్చి తన కొరకు సిద్ధము చేయించమని 3 సంవత్సరాల దాకా ఈళ్ళందరికీ నేను తినే భోజనమే. నేను పడుకున్న చోటే నాకు ఎలాంటి సుఖ సంతోషాలున్నాయో అలాంటివి మొత్తం ఈళ్ళకిచ్చి, ఈళ్ళను గొప్పగా ఈ ప్రదేశంలో ఉంచి 3 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు తీసుకురండి. 3 సంవత్సరాల తర్వాత నా దగ్గరకొచ్చిన తర్వాత నాకు నచ్చిన వాళ్ళు నా దేశంలో పెత్తనం చేస్తారు. ఒక ఉద్యోగం చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తానంతే అన్నట్టు. ఇప్పుడిక్కడ ఈ 3 సంవత్సరాల వరకు గూడక ఈళ్ళని పెంచటానికి ట్రైనింగ్ కోసం ఏం చేశారంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల ఆ! వీళ్ళందరూ తెలుసు కదా! దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అయి వాళ్ళ పేర్లు. మరి బెల్షాజరు, షడ్రకు, మెషకు, అబేద్నెగో పేర్లు ఊరియి? బబులోను దేవతల పేర్లు ఈళ్ళకి పెట్టారు. మనం కూడా ఒకప్పుడు మారగానే మన క్రైస్తవులు కూడా ఒక తత్వం ఉంది తెలుసా? బాప్తిస్మం ఇయ్యగానే పేరు మార్చేస్తారు. ఎందుకంటే నా పేరు ఇదివరకు వెంకటేశ్వర్లు. ఈ పేరు వద్దు, నీ పేరు కాదు, నీ పేరు ప్రకాష్‌గా మార్చుకోమంటారు. ఎందుకంటే వెంకటేశ్వర్లు అంటే నువ్వు ఎక్కడ ఆ దేవతకు సంబంధించినోడు అని. అందుకని వాళ్ళప్పుడు ఏం చేశారు తెలుసా? దానియేలుకు బెల్షాజర్ అనియు, తర్వాత హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలుకు మెషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టేశారు. ఆ పేర్లు పెట్టిన తర్వాత వాళ్ళందరిని ఏం చేశారంటే, ఇక్కడికి మీరు ఒక ప్రాంతంలోనే తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇయ్యగానే రాజు ఒక ఆజ్ఞాపించాడు. ఎవరికి ఏది తక్కువ కాకూడదు. ఎవరికి? మీరు తీసుకొచ్చి రాజ సముఖంలో పెంచుతున్నారు చూడు కొంతమంది యవనస్తులను. ఈళ్ళకి ఏది తక్కువ కాకూడదు. వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి ఇయ్యమన్నారు. అడిగిందల్లా ఇయ్యమని చెప్పాడు. రెండోది, వాళ్ళు అడక్కపోయినా నేను నా భోజన బల్ల మీద ఏమేమి తింటానో అవన్నీ వాళ్ళకి కూడా పోవాలి. వాళ్ళ పల్లెల్లో వాళ్ళ ప్లేట్‌లో కూడా అయి కూడా పోవాలన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద నపుంసకుల అధిపతి అని ఒకాయన కొందరి మీద కొందరిని మొత్తాన్ని ఒకళ్ళు చూసుకోలేరుగా. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు టీమ్ లీడర్లుంటారు. వాళ్ళ పైన ఇంకొక లీడర్ ఉంటారు. వాళ్ళ పైన ఒక లీడర్ ఉంటారు. ఇప్పుడు మొత్తాన్ని ఒకళ్ళు చూసుకోలేదుగా. ఇప్పుడు దానియేలుకు, అనన్యాకు, మిషాయేలు, ఈ అజర్య ఈళ్ళ నలుగురి మీద ఏం చేశాడంటే ఒక ఆయన్ని అధిపతిగా పెట్టి నువ్వు వీళ్ళకి ట్రైనింగ్ ఇయ్యమన్నాడు. ఏ ట్రైనింగ్ ఇయ్యాలి ఇప్పుడు? ఇప్పుడేం ట్రైనింగ్ ఇయ్యాలంట? చూడండి అక్కడ రాయబడింది, మీరు చదవండి కిందికొస్తే. రాజనగరనందు అమ్మ 4వ వచనం నుంచి 3వ వచనం చదవండమ్మ. రాజు అస్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల వంశములోని ముఖ్యులైన లోపము లేని సౌందర్యము గల సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరినందు నిలవగలిగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. ఇప్పుడు ఈ లెట్టాటోళ్ళు తీసుకొచ్చుకున్నోళ్ళు ఏం నేర్చుకున్నారంటే వీళ్ళకు ఆల్రెడీ ఏమొచ్చు? చదువుకున్నోళ్ళు బాగా. వీళ్ళకే కదా ట్రైనింగ్ కావాల్సింది. ఇప్పుడు మిమ్మల్ని దేశపోయి ట్రైనింగ్ ఇస్తే ఏమంటదక్క? తప్పుడు చెప్పు. ఇప్పుడు వాళ్ళ దేశపోయి ట్రైనింగ్ ఇస్తే ఏ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు? ఏ ట్రైనింగ్ ఇస్తారు చెప్పు మీరు? ఇప్పుడు ఎవరైనా కంపెనీలు తీసుకురనుకో, వీళ్ళని తీసుకురనుకో, అక్కని తీసుకురనుకో, ట్రైనింగ్లో ఒక పెడితే ఏం చేస్తుంది? ఇట్లా చూస్తుంటది. అద్దాలు లాంటివి ఇస్తారు కదా, అవి మీకు ఇచ్చే కంప్యూటర్ కదా, అద్దాలు లాంటివి ఇట్టే వాటిల్లో చూసి జుట్టు రెడీ చేసుకోవటం, బొట్టి పెట్టుకోవటం, పాటలు పూసుకోవడం, వాళ్ళకి ఏం తెలుసు వాడి గురించి? అంతేనా కదా? ఇక్కడ ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలంటే విద్య అభ్యసించిన వాళ్ళకి కావాలి. యెరూషలేములో ఆల్రెడీ మంచి విద్యలు అభ్యసించి తత్వ జ్ఞానము తెలిసి గొప్పగా పేరు కాంచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు, వాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఏమన్నాడు. ఈ ట్రైనింగ్ ఏందంట? కల్దీయుల దేశ భాష వాళ్ళకి నేర్పియాలి. వీళ్ళకి రాదుగా ఈ భాష. ఎందుకు ఈ భాష నేర్పియాలి? ఇంకా బాగా ఆలోచించారు, కరెక్టే. ఎందుకు ఈ భాష నేర్పియాలి? వాళ్ళకు పని చేయాలంటే ఆ వర్క్ ఇడికి రావాలి కదా. ఇప్పుడు మీకు
చదువుకొని పోతారు మీరు. ఎమ్మటే ట్రైనింగ్ అంటారు. ట్రైనింగ్ అంటే ఏంది? ఒక నెలో, 2 నెల్లో, 3 నెల్లో ఏదో ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు నేర్పియాలంటే, నీకు ట్రైనింగ్ ఇచ్చి, నీకు మంచి ఫుడ్ పెట్టి, మంచి రూమ్ ఇచ్చి ఇన్ని చేస్తున్నాడంటే, నీ మీద తర్వాత బిజినెస్ చేయాలాడు. అర్థమవుతుందా? నీ మీద తర్వాత బిజినెస్ జేయాలి. అందుకోసమని ఈడేమనుకుంటాడంటే, ఓకేలే అని చెప్పుకుంటాడు. ఇలాగనే ఇలా నలుగురికి గూడక ట్రైనింగ్ ఇయ్యటానికి కల్దీల భాష నేర్పియమన్నాడు. ఎందుకంటే, రేపు నా దేశంలో ఈళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు, ఈళ్ళు చేసే ఉద్యోగంలో నా దేశంలో వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే, వాళ్ళ భాష ఈళ్ళకు, ఈళ్ళ భాష వాళ్ళకి అర్థం గాకుండా ఉండకూడదు. ముందు ఈళ్ళకి భాష నేర్పియమని చెప్పాడు. కల్దీలు భాష నేర్పియమన్నాడు. ఇప్పుడు ఈ భాష నేర్చుకోవటానికి రెడీ ఎవరా? రెడీ కాలేదీళ్ళు. రెడీ కావాలి. నేను చెప్తున్నాను చూడండి. మీరు ఎవరు కూడక ఏ పని చెయ్యము, మేము ఇలాగనే ఉంటామంటే మీరేం దేవుడు పిలుచుకున్నోళ్ళు గాదు. ఇది గుర్తుపెట్టుకోండి మొదట. దేవుడు పిలుచుకున్నవాడు వాడి నెలకు 10,00,000 జీతమైనా బయటకొచ్చేత్తడంతే. దేవుడు పిలవకపోతే నువ్వు దేవుని సేవ చేయమని పొద్దుగూకులు నీ పిల్లలని నెట్టినా వాళ్ళు పోరంతే. సేవకులు కొడుకులైనా దేవుడు పిలవకపోతే రారు ప్రార్థన వాక్యం చెప్పడానికి రారు. వాళ్ళకి అర్హత ఉండదు. మనమేమంటామంటే పాస్టర్ కలలుగంటాడు. నా కొడుకు మళ్ళా సేవకుడు. నీ కలగనేదేందసలు? ఇదేమన్నా రాజకీయ వారసత్వమా? చెప్పండి తమ్ముడు. నా తర్వాత నా కొడుకు నిలబడాలి. నా కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు ఎందుకంటే నేనింత సంపాదిస్తే ఈ ఊరి చేతిలోనే పెట్టాలంటే నాకు బాగుండదు. ఇదేం నీ ఆస్తియా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడ ఏ ప్రాంతాలకెళ్ళినా గూడక ఇప్పుడు రాజకీయ వారసత్వంలాగే క్రైస్తవంలో వారసత్వాలు పెరిగిపోయినాయి. ఇక్కడ నిలబడితే నేను నిలబడాలి. లేకపోతే నా కొడుకు నిలబడాలి. ఇంకెవరు నిలబడటానికి అర్హత లేదు. పొద్దుగూకులు దేవుడు పిలుచుకొని పరిచర్య చేస్తుంటే వాళ్ళని నిలబెట్టరు. ఎవరో ఒకడు నిన్న కాక మొన్నొచ్చి ఏదో అమెరికాలోనో, ఆఫ్ఘనిస్తాన్‌లో చదివాడు, తిరిగాడు, వ్యవహారాలు చేసి ఉరికి తెలియదు. వాడి చేతికి మైకింగ్ అని 4 ఇంగిలీష్ పీస్ ముక్కలు మాట్లాడగానే కిందున్నోళ్ళు అబ్బా! పాస్టర్ కొడుకు బాగా ట్రైనింగ్ చేసి వచ్చారంట. ఆత్మీయ జ్ఞానం లేకుండా వాడు ఎంత ఎదిగినా ఏస్టే. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈళ్ళు చదువుకున్నోళ్ళు. ఆ చదువుకున్నోళ్ళకి ట్రైనింగ్ ఇయ్యాలి. ఎందుకియ్యాలంటే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు రాజు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు చెప్పింది చేయాలి. నీ బతుకు తెరువు కోసం ఆడికెళ్ళావు నువ్వు. దేనికోసం ఎళ్లారు ఈళ్ళు? బతుకు తెరువే. మీరనొచ్చు ఎందుకనంటే ఇప్పుడు ఎవరి చేతులు చిక్కున్నారు ఈళ్ళు? నెబుకద్నెజరు చేతులు చిక్కాడు. నెబుకద్నెజరు చేతిలో చిక్కినప్పుడు నెబుకద్నెజరు చెప్పినట్టు చేయాలా? ఈళ్ళిష్టం వచ్చినట్టు చేయాలా? ఇప్పుడు అనొచ్చు. మేము దేవుని బిడ్డలము, మేము ఊరికి లొంగము, మేము ఎవరు చెప్పింది వినమన్నారనుకోండి. దేవుని బిడ్డవైతే ఆ దేవుడు ఎందుకు వాళ్ళకి అప్పగించాడు అసలు నాకు అర్థం కాదు. మీ దేవుడు కరెక్టోడే కదా! మరెందుకు ఆయన చేతికి అప్పగించాలి? అప్పగించకూడదుగా? నీకు పొద్దుగూకులు ఏ పని లేకుండా ఇంట్లో మీరందరూ ఇక్కడున్న మీరందరూ ఉన్నారు కదక్క! సోమవారం పొద్దున్నే 5 గంటలకు లేసి అంత క్యారేజీలు అంత పెట్టుకొని తల కూడా భుజం మీద కండ వేసుకొని ఆ ఊరు వెళ్ళాల్సిన పనిలే. నీ దేవుడు నిన్ను పోషించుకుంటే నువ్వు కూర్చొని కూడా పైనుంచి పడుతుండాలి రోజుకొక మూట. ఉదయమేమో టిఫిను, మధ్యాహ్నమేమో ఎందుకు సంగటి, చికెను, సాయంకాలమేమో నీకు కావాల్సిన రొట్టె ముక్కలు అబ్బా పడుతుంటే అసలు నువ్వు పని చేస్తావా? నువ్వు పొద్దుగూకులు ప్రార్థనే చేస్తావుగా. మరి ఇదన్నీ ఎందుకంటే నీవు భూమి మీద బతికేటప్పుడు నీ పనులు నువ్వు చేయాలి తప్పదు. ఎవరు చేస్తారు? ఇక్కడ అదే. నువ్వు కల్దీయుల దేశంలోనికొచ్చావు. ఈ దేశంలోనికొచ్చినప్పుడు నిన్ను దేవుడు వాళ్ళ చేతికి అప్పగించినప్పుడు రాజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మేము వాళ్ళము. మేము ఈ ట్రైనింగ్ చేయమంటే కుదరదు. నీ పని అది. నీ పని అది. ఆ పని చేసి ఆ పని ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలి. నీ పని చేసి నీ పని ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలి. ఇది నా పని. నా పని ద్వారా నేను దేవుని మహిమపరచాలి. అట గాకుండా పెద్దోళ్ళు చెప్పినట్టుగా ఏ ఆ పెత్తనం ఇది చేసి, ఈ పెత్తనం అది చేస్తే ఏమవుద్ది? తన్నులు పడతాయి తప్పదు. ఖచ్చితంగా అంతే. నేను అది చేత్తాను, ఇది చేయనంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు నేనున్నాను. నేను దేవుని సేవ చేయడానికి నన్ను పిలిస్తే, నేను సేవ చేయను పోయి ఉద్యోగం చేస్తానంటే ఆడ కొడతారు నన్ను. నన్ను పిలుచుకుంది దేనికి? నువ్వుంటే నిన్ను ఉద్యోగం చేస్తానంటే, నేను ఉద్యోగం చేయను దేవుని సేవ చేస్తానంటే ఈడికొచ్చి నీకేమి తు అంటే తా రాదు, తా అంటే తూ రాదు. నువ్వే అర్థం చేసుకోవాలి తప్పదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆ పని ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు ఏ పని చేసినా ఆ పని ద్వారా నీకేం రావాలి? ఈ దేవునికి ఏం రావాలి? మహిమ తెప్పియాలి. ఇక్కడ అదే ఈళ్ళకన్నారు. అయ్యా అధికారులు మా మీద నియమించారు కాబట్టి మీరిచ్చినట్టు కరెక్టేను, ఓకేను. ఇప్పుడు ఈళ్ళేం చెప్తున్నారంటే అయ్యా అధిపతి అంటున్నాడు. అయ్యా మేము మా దేవుడిని ఆరాధించుకునేవాళ్ళం. బాగానండి. మేము మా దేవుడిని ఆరాధించుకునేవాళ్ళం. మాకు కొన్ని పద్ధతులున్నాయి. ఆయనతో చెప్పు. మాకు కొన్ని పద్ధతులున్నాయి. ఏంటి మా పద్ధతులంటే, మేము నైటు 1 గంట లేదా 2 గంటలు, 3 గంటల దాకా మేమున్నా, వర్క్ చేసినా, ఉదయాన్నే లేసి మేము మా దేవుడికి ఆరాధన చెయ్యాలి. ఇది ఆళ్ళ పద్ధతి గుర్తుపెట్టుకోండి మీరు. మీరెక్కడికెళ్ళినా ఏ పనికెళ్తున్నా మీరందరూ కదక్క ఇప్పుడు. ఇప్పుడేం పనులు లేవు కదక్క! అమ్మా ఏం పనులు లేవుగా? రేపు అదేంది ఆగొట్టనొచ్చినప్పుడు
3 గంటలకు ట్రాక్టర్ మీద పోవాలి. సాయంత్రం వచ్చాక 11 అయిందన్న నైట్ లేచి ప్రార్థన చేయడానికి టైం లేదు. నువ్వు ఏ పని చేసినా నీ పని నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడైతే రోజు శుక్రవారం ఉపవాసం అంటాం, శనివారం ప్రార్థన రోజు చేస్తున్నాం ప్రార్థన. ఎందుకంటే ఏ పని లేదు కదా! పని ఉన్నప్పుడు ప్రార్థన చేయండి మరి చూద్దాం. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము మా దేవుని కొన్ని పద్ధతులు మాకున్నాయి. మేము ఎక్కడికి పోయినా ఎవరిమి? నా పేరు దానియేలే. నేను ఇక్కడికి వచ్చినంత మాత్రాన నా పేరేమన్నా మారుద్దా? ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు ఈడ. ఈడ నుంచి నువ్వు హైదరాబాద్ పోయినంత మాత్రాన శ్రీకాంత్ కాకుండా ఇంకో కాంత్ అవుతావు ఏమన్నా? ఈ ఈ యొక్క స్వభావం మారిపోద్దా? ఈ ఆలోచనలు మారతాయి. ఈ తత్వం మారదుగా? నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత మీ అమ్మ కాకుండా పోద్దా? మీ నాన్న కాకుండా పోతారా? మీ బంధువులు కాకుండా పోతారా? పోయినయి అనుకో, అప్పుడు నువ్వు నేను చెప్పాను, నీ విధంలో నువ్వు చూసుకుంటే నువ్వు ఇంక అక్కడ లేనట్టే నా దృష్టిలో. ఎవరైనా అంతే. కానీ నువ్వు ఎక్కడికెళ్ళినా, ఏ రాజరికానికెళ్ళినా నువ్వు ఒక తండ్రికి కొడుకువి, ఒక తల్లికి కొడుకు అని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రులకే కొడుకులమని గుర్తుపెట్టుకుంటే పరలోకంలో ఉన్న దేవుడి బిడ్డలమని మర్చిపోతామా? ఇప్పుడన్నాడు మాకు కొన్ని పద్ధతులు. అందుకే చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే 8వ వచనం చదవండమ్మా. 8 వచనం అనుకుంటా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. ఇప్పుడు ఎవరికి ఆలోచన వచ్చింది? ఆ రాజు ఏం చెప్పాడు? వీళ్ళందరికీ ఉదయము ఈ భోజనాలు పోవాలి అంటే లిస్ట్ ఇస్తున్నాడు. మెను, ఈ భోజనం ఉదయం పోవాలి, మధ్యాహ్నము ఈ భోజనం పోవాలి, సాయంకాలము ఈ భోజనం పోవాలి. ఈ లిస్ట్ వచ్చింది. ఈ లిస్టు ప్రకారం ఇవ్వాలా, లిస్టు లేకుండా ఇవ్వాలి? చెప్పండి అక్క. ఇవ్వాలా లేదా చెప్పండి అక్క? నలుగురితో పనికి పోతారు మీరు అందరికీ అంటారు. మనకే బాగా చెప్పండి, మనకే చెప్తాను నేను, ఊరికి చెప్పండి. నలుగురితో పనికి పోతారు. ఆడిపోయి నాకేం చేశాడు తెలుసా? ఆయన ఆడాన్నో కోసుకొని వచ్చిందంట ఒకదాన్ని. కొత్తగా ఓపెన్ చేశాడు కదా బ్యారిని. దానికి ఎర్ర చేయాలని కోసిందంట. కోసిన తర్వాత పనికొచ్చిన వాళ్ళందరూ చేయి కడగాలని చెప్పి తలా ఒక ప్లేట్లో అంత ముక్క పెట్టాడు. ఇప్పుడు నువ్వు పనికొచ్చినావు, నలుగురితో కలిసి ముక్క తినేస్తావా? ఇప్పుడు చెప్పాను, తింటరా? ఎందుకు తినరు? ఇప్పుడు అధికారి కదా, నీకు డబ్బులు ఇచ్చేది నేనే కదా. తినకపోతే డబ్బులు ఇవ్వనంటే అయినా తినవా? అయినా తినరా? తినకపోతే డబ్బులు ఇవ్వనంటాడు. నా పనికి రావాలంటే నేను చెప్పింది తినాలంటారు. అయినా తినవా? బాగా ఆలోచించండి. ఇక్కడ ఒకటి చెప్పండి, నువ్వు డబ్బులు ఇచ్చేది నేను చేసిన పనికి, నువ్వు పెట్టింది తినాలని రూల్ ఏం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను పని చేశాను ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా నీకు పని చేశాను. ఆ పనికి నువ్వు ఫలితం ఇస్తున్నావు. నువ్వు పెట్టింది బుద్ధి పుడితే తింటాను, లేకపోతే అది నా పద్ధతి కాదు. ఇక్కడ ఇది రూలు. ఇక్కడ ఏం జరిగిందంటే రాజా ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఆయన యొక్క అధిపతితో, ఇదిగో రాజు నియమించిన భోజన పదార్థములను తాగటానికి ద్రాక్ష రసమును తినటము నాకు అపవిత్రత, కాబట్టి అది నేను తినకూడదని ఉద్దేశించుకున్నాడు. ఇప్పుడు తినను అని చెబితే ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగం నుంచి పీకేస్తానంట. అంతే కదా? ఇప్పుడు ఉద్యోగానికి భయపడాలా, దేవునికి భయపడాలా? దానియేలుకి ఏం తెలుసా? ఎంతమందిలో నన్ను ఇక్కడ ట్రైనింగ్ లో తెచ్చాడంటే నేను అర్హుణ్ణే. ఆఫ్టర్ ఆల్ భోజనం తిన్నంత మాత్రం నన్ను ఎన్నుకనియ్యాడు. అది గుర్తుపెట్టుకున్నాడు. నేను కావాలి కంపెనీకి, నేను కంపెనీకి కావాలి కాబట్టి నన్ను గోక పెట్టుకోండి. నేను ఇదిగంది ఈ పిజ్జా తిన్ను, ఈ మటన్ తిన్ను, ఇది తిన్ను అన్నంత మాత్రం నన్ను తీసేయడానికి ఏం లేదు. ఎందుకు? నా రూల్స్ నాకు ఉంటాయి. నీకు వర్క్ చేయకపోతే నన్ను తీసేయి. అర్థమైందా? ఆగ్గొట్టున పోయి చెట్టు కింద పండుకొని నిద్రపోతే నీ కూలీరు. అలాగని ఆ పొద్దుగూకులు ఆగ్గొట్టి వాడు ఏదో తెచ్చిన ఆ ప్రసాదమే తెచ్చి నేను తిన్నట్టు నీ కూలీరక్క? నేను తిన్నాను నువ్వు అంతే. ఇక్కడ అదే చెప్పారు తెలుసా? నీవు చేస్తున్న ఈ ట్రైనింగ్ లో నీ పైన పెత్తనదారుడు ఒకడు ఉన్నాడు చూడు, వాడు నీకు కొన్ని కండిషన్లు పెట్టమని చెప్పాడు. ఎవరు పెట్టాడు? ఆ పైన ఉన్నాడు, రాజు చెప్పాడు. ఇప్పుడు భోజన పదార్థాలు తీసుకొచ్చారు వాళ్ళ ముందుకు. ఒక పక్క చూస్తే ఫ్రైలు చేసి పెట్టారు. మటన్ ఫ్రైయో, చికెన్ ఫ్రైయో, పార్క్ పోయో, ఏదో చెప్పలేం. వాళ్ళకున్నటువంటి చాలా రకాలు ఉంటాయి. చేప, రొయ్య, పంది, నిజం వాళ్ళ పద్ధతులు అయ్యే. ఇంకా తర్వాత పోతే వాళ్ళకు నచ్చినటువంటి, మీకు అర్థం కావట్లని చెప్తున్నాను తెలుగులో, ఇంకా ఇలాంటివన్నీ కోడి, కుక్క, నక్క, చాలా రకాలు, నానా రకాల భోజన పదార్థాలు తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు. ఇటు పక్కేమో ద్రాక్ష రసం పెట్టారు తాగటానికి, పానం చేయటానికి. ఇవన్నీ ఊరి తినేది
రాజు తినేది. మొత్తం తీసుకొచ్చి పెడితే ఇట్లా చూస్తున్నాడు దానియేలు. చూస్తే దానియేలుకు నచ్చింది ఆడేం లేదు. దానియేలుకు నచ్చింది ఆడేం లేదు. ఎందుకు లేదు? నేను దానియేలు తింటే ఏమన్నా గుర్తుపట్టుకుంటదా చెప్పండమ్మా? గుర్తుపట్టుకుంటదక్క? మరెందుకని? ఇది నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇది నేను తింటే నన్ను నేనేం చేసుకున్నట్టు? అపవిత్రపరుచుకున్నట్టు. కాబట్టి నేను ఇవి తినకూడదని చెప్పి తనలో ఉద్దేశించుకొని ఆయన దగ్గర పోయి అన్నాడు, "అయ్యా! మేము మా పద్ధతులు కొన్నున్నాయి." చదవండి. కంటిన్యూ చదవండి. కిందకి రండి. ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టి దానియేలుకునకును కృపా కటాక్షమునందని అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్టనెను. ఏమన్నాడు చూడండి. మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీకు అన్నపానములు నియమించిన రాజు ఉన్నాడు. ఆ రాజు ఇయే పెట్టమన్నాడు. కాబట్టి నేను మీకు పెట్టకపోతే ఏమవుద్ది? నా ఉద్యోగం పోద్ది. మీకోసం నా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటానా? ఇక్కడ ఈయన భయపడలే. ఎవరు? దానియేలు భయపడట్ల. దానియేలు మీద మెయింటెనెన్స్ చేసి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన భయపడుతున్నాడు. నీకోసం మా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నానయ్యా. నా పిల్లలు మేము తినేది ఇదేనయ్యా. ఇప్పుడు రాజు కోపమొస్తే ఏందిరా ఈళ్ళు ఇలా చిక్కుపోయారంటే ఈ పక్కనున్నోళ్ళు మామూలోళ్ళు కాదు. ఏం చెప్తారు? కొద్దిగా చనువుగా మీతో ఉంటే నా మీద లేనిపోయిన సాడీలు చెప్తాడు పోయి రాజుకి. నా ఉద్యోగం పోద్దాయి అంటే, నీ ఉద్యోగం పోకుండా ఉండాలంటే 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేసి చాలు. 10 రోజుల తర్వాత మా మొఖాలలో కళ గాని, మాలో వన్య గాని, మాలో అందము గాని, మాలో జ్ఞానము గాని తక్కువైతే నువ్వు చెప్పింది మేము చేస్తాం. నువ్వు చెప్పింది మేము చేస్తామని. ఇక్కడ జరిగిన సంఘటన మీకేం చెప్తున్నానంటే, పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అది గుర్తుపెట్టుకోవాలమ్మా క్రైస్తవుడు ఈరోజు. పౌలు గారికి తినటానికి స్వాతంత్రం ఉంది, తాగటానికి స్వాతంత్రం ఉంది, ఎగరటానికి స్వాతంత్రం ఉంది, పాపం చేయటానికి స్వాతంత్రం ఉంది. అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ అన్నియు చేయదగినవి కావు. ఎందుకు కాదు? పక్కనోడు తాగుతున్నాడుగా. నీ బెంచ్ పక్కనే కూర్చుంటాడు. వాడు సిగరెట్ తాగుతుంటాడు. ఈ పక్కన మందు పెట్టుకుంటాడు. ఈ పక్కన గ్లాసు పెట్టుకుంటాడు. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. నీ పక్కనోడే కదా. నువ్వు కూడా అక్కడే కదా కూర్చుండేది. నువ్వు కూడా అక్కడే కదా నిలబడేది. వాడు పొద్దుగూకులు లేనిపోని దరిద్రపు సొల్లెవారం అమ్మాయితోనో అబ్బాయితోనో సాటింగ్ చేస్తూ నువ్వు కూడా ఆడుండే. మరి నేనెందుకు చేయకూడదంటే నీకు ఒక కండిషన్ ఉంది, వాళ్ళకి అది లేదు. ఇద్దరం జాబే చేస్తున్నాం. జాబ్ చేస్తున్నావు కాదనట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కాదనట్లేదు. ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో ఇండియా వాడు ఉంటాడు, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అందరూ ఉంటాడు. కానీ నువ్వు చికెన్ తింటే వాడు చికెన్ తిండు. వాడి ఫుడ్ వేరే. ఎందుకు నువ్వు ఇది తింటున్నావు అని పైన ఉన్నటువంటి ఆ కంపెనీ మేనేజర్ అడుగుతాడా? ఇప్పుడు బీహార్ వాళ్ళు వస్తారు, ఇక్కడికి అందరికి వస్తారు. బీహార్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎక్కువ మంచిగా పని చేస్తుంటారు. వాళ్ళు ఏం తింటారంటే ఎక్కువ చపాతీలు తింటారు, ఆలుగడ్డ తింటారు. చపాతీలు ఆలుగడ్డ. మీరు తినొద్దు, మాలాగా అన్నం తింటే పని చేయమంటే కుదురుద్దా? మేము ఏది తింటే నీకెందుకు? నీకు వర్క్ చేసి పెట్టాలంతే. మేము పని చేసేటప్పుడు మేము తినిన వాటి వల్ల తక్కువ పని చేసి ఉంటే మమ్మల్ని రేపు నుంచి మీరు పెట్టింది తింటాం. మేము పనిలో తక్కువ అయితే కదా మీరు మమ్మల్ని అడగాల్సింది. ఇది మా తిండి, ఇది మా పద్ధతులు. కాబట్టి ఇప్పుడు దానియేలుతో ఈ నపుంసకుల అధిపతి చెప్పిన మాట ఏంటంటే, రాజు ఖచ్చితంగా ఏమన్నాడు మీరు తీసుకోవాల్సిందే. ఈరోజు కొన్ని కండిషన్స్ వస్తుంటాయి. మీకు తెలుసో తెలియదు. మీరు వెళ్ళిన ప్రాంతాల్లో కానీ, మీరు చేస్తున్న పని దగ్గర కానీ కొన్ని కండిషన్స్ వస్తాయి. ఖచ్చితంగా చేయాల్సిందే. నేను చెయ్యనని నువ్వు చెప్పాలంతే. చెయ్యకపోతే వాడు డబ్బులు ఇవ్వకుండా మానుకోడు. ఎందుకంటే నీలాంటి వర్క్ కూడా ఇంకొకటి దొరక్కే నిన్ను గోక పెట్టుకుంది. లేకపోతే ఎప్పుడో నేను పక్కకు నెట్టేసాడు తెలుసా? నీవు అక్కడ చెప్పిన వెంటనే నీ దేవుడు నీ మీద కనికరం కలిగించాలని వాడి మనసును మార్చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. కానీ నీకు అవకాశం దేవుడే నీ దగ్గరకు పంపిస్తాడు. ప్లేటు ఛాన్స్ నీ దగ్గరకు వచ్చేస్తుంది. మనమేమనుకుంటాం, ప్లేట్ దగ్గరకు వస్తే
నేను చేసే పని ఇలాంటిది. తినకపోతే ఏమన్నా అనుకుంటారని ఆ టైంలో తూర్పు వైపునున్నటువంటి ద్వారాన్ని మూసేత్తాం. తూర్పు వైపు ద్వారం అంటే తెలుసా? దేవుడు అనేటువంటి ద్వారం మూసేత్తాం ఆ గంటతోటి. ఇప్పుడు తాగుతావు, తిరుగుతావు, అన్నీ చేస్తుంటావు. మళ్ళా ఈడికొచ్చి కూర్చొని ఇప్పుడు తెరుచుకుంటావు. మీరు ఇప్పుడు ఎప్పుడన్నా నిద్రపోతారు కదక్క! మీరు పడుకునేటప్పుడు ఏం చేస్తారు? దోమతెరలేసుకుంటారు నైట్ పూట. ఎందుకు? దోమలొత్తాయని. పొద్దున్న ఏం చేస్తారు దోమతెర? ఎందుకని? పొద్దున్న దోమతెరతో పనుందా? అలాగే ప్రార్థనకొచ్చినప్పుడు ఏశాలు కప్పేత్తారు. ప్రార్థన నుంచి బయటికి పోయిన తర్వాత ఏశాలేత్తారు అందరూ. ఇప్పుడు ప్రపంచం మొత్తం అట్టాడి క్రైస్తవులే. మన భారతదేశంలో 100కు 90 మంది అట్టాటోళ్ళున్నారు. మీరు వెళ్తున్న ప్రాంతాల్లోకెళ్ళి ఎక్కడైనా చూడండి యూట్యూబ్‌లో గాని, సెల్ ఫోన్‌లో చూపియండి ఎంతమంది వస్తున్నారు ప్రార్థనలకంటే, వాళ్ళలో 100కు 90 మంది ఇదే జాతికి చెందినోళ్ళు. నేను పచ్చిగా చెప్తాను. ఎవరితో నేను నిలబడి మరీ చెప్తాను కూర్చొని. ఎందుకన్నా నువ్వేమన్నా చూసావంటే, చూడాల్సిన అవసరంలా. వాడి వేషాలే కనపడతాయి అక్కడ. మనం చూడాలా? నేను చూడాలంటే వాడు ఎలా నిలబడతాడో తెలుసా? దేవుని కోసం ఈరోజు నువ్వు చేయాల్సిన పనిలో రూ. 2000 నీకు కూలిస్తానన్నా కూడా మానుకోవాలి నువ్వు. ఏంది? కూలి మానుకోవాలి. దేవుని మందిరాన్ని కాదు. కూలి మానుకుంటారక్క? రూ. 10,000 ఇస్తానని కూడా మానుకోవాలి ఆ రోజు. మానుకుంటారా? ఏమంటారు? ఏందంటే నేను ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఎళ్ళాను. ఇంపార్టెంట్ వర్కా? అన్నీయు చేయదగినవి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. నువ్వు వెళ్ళేటువంటి ట్రైనింగ్ దానియేలు ఎళ్ళిన కంటే గొప్పదేం కాదు. మనం వెళ్ళేది సింపుల్. దానియేలు ఎళ్ళింది ఎక్కడ? అది ఊరి దేశము. శత్రు దేశంలోనికెళ్ళాడు. ఆళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు శత్రువులు. ఎవరైనా దానియేలు పక్కన మాట్లాడేవాడుండా? ఇది కాకపోతే ఇంకొకటేమన్నా ఉందా ఆడ? అదే చచ్చినట్టు ఆడనే పడుండాలి. నీకు ఇది కాకపోతే ఇంకొక ఆఫర్ ఎన్నో వస్తాయి కదా! ఇప్పుడు ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకోవచ్చు. ఆ పని చేయకపోతే ఇంకో పని చేయొచ్చు. ఏ పని చేయకపోతే ఇంటికొచ్చి పొలం నాటుకొని నేను బతకొచ్చు. నిన్ను అడిగేవాళ్ళు లేడు ఇక్కడ. కానీ అక్కడ ఏ అవకాశం లేదు. కానీ యవ్వన కాలంలో ఉన్నటువంటి దానియేలుకు మనసులో ఏమనిపించిందంటే, దేవా! ఇదిగో అపవిత్రమైన ఈటిని నేను తిని నేనేమైపోతాను? నేను అపవిత్రుడినైతే నువ్వు నన్ను పుట్టించినందుకు నాకు అర్థముందసలు? ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మీకు అర్థం కావటానికి చెప్తాను. పౌలు గారన్నాడు, అన్నియు అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తా మీరేమనుకోవద్దు. నేను బీర్ షాప్‌కెళ్ళి బీరు గ్లాసులో పోసుకొని తాగుతుంటే నా గొంతేమన్నా పట్టుకుంటదా? ఎవరు తాగినా బీర్ తాగొచ్చు. ఏ నేను వ్యభిచార గృహంలోనికెళ్ళి పాపం చేస్తుంటే నన్ను ఎవరైనా ఆపుతారా? చేయొచ్చు యాడికైనా పోయి ఫ్రీగా. నా సెల్ ఫోన్‌లో దరిద్రమైనయన్ని మాట్లాడుతుంటే ఎవరైనా సెల్ ఫోన్ మానుకుంటే, "ఏయ్! నువ్వు ప్రార్థనకు పోయాడు" అని సిమ్ నెట్‌వర్క్ కటుక్కన కట్ అవుద్దా? చేయొచ్చు నువ్వు. ఛాన్స్ నీకుంది. నిన్ను అడిగేవాళ్ళు లేడు ఎవరిక్కడ. కానీ నీలో ఒక కండిషన్ పెట్టుకోవాలి. నేను దేవుని బిడ్డను అని. నీలో ఉండాలి ఆ పద్ధతి. ఒకళ్ళు చెబితే రాదిది. నీలో రావాలి ఈ తత్వము. ఈ దానియేలులో ఏ తత్వం వచ్చిందంటే, అయ్యా! మేము దేవుని అంటే సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డలము గనుక అపవిత్రమైనవి మేము ముట్టుకోమని చెప్పాలంతే. వాడు క్లోజ్ ఫ్రెండ్ అయినా పర్వాలేదు. వాడు మీ సొంత చెల్లెలైనా పర్వాలేదు. నిన్ను కన్న తల్లయినా, నిన్ను కట్టుకున్న భర్త అయినా, నిన్ను కట్టుకున్న భార్య అయినా, నీ తోడ పుట్టినోడైనా చెప్పాలి. అపవిత్రమైనవి మేము ముట్టుకోము. ముట్టుకోనంటే ఏమంటాడు? రేపొద్దున మా పెళ్ళికొద్దంటాడు. నీ పెళ్ళికి నేను రావాలని ఏం లేదుగా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే సార్ నేనెందుకు పెళ్ళికి అదే గదా! వాళ్ళు అదే అంటారు గదా! చాలా మంది ఏమంటారో తెలుసా? అప్పుడప్పుడు మేము పోతున్న కొన్నిసార్లు బొట్టు పెట్టుకోకపోతే మా పెళ్ళికి రావద్దంటారు. మరి పాపం ఈళ్ళ క్రైస్తవులకేమో కొద్దిమందికి కొన్ని అలవాట్లున్నాయట. అయి అలా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. నేనెప్పుడు బొట్టు గురించి తీసుకురాలేదుగా. పెట్టుకున్నా ఏం లేదు, పెట్టుకోకపోయినా నేను పాంక్ చెప్పేత్తానంతే. పూలు పెట్టుకున్నా ఏం లేదు, పెట్టుకోకపోయినా మెట్టెలు పెట్టుకొని ఆటన్నిటి నన్ ఆఫ్ నా దృష్టిలో. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఈళ్ళకేందంటే గిల్టీగా ఉంటారు మేము పెట్టుకోమంటే, అక్కడేమంటారంటే అట్టయితే కుంకుమ పెట్టుకో. కుంకుమ బొట్టు పెట్టుకోవద్దని నేను చెప్పాను. అది కుంకుమ అనేది దేవునికి సాదృశ్యం. అదొద్దు. ఈ కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాతో పెళ్ళిళ్ళకి వద్దు. ఆ! ఒకటి ప్రార్థన అయితే పెట్టు అక్క. ప్రార్థనకొచ్చేవాళ్ళు ఊరు లేరుగా. కడెక్కన పెట్టుకుంటావు, లోపల పోసుకుంటావు, ఇంగట పెట్టుకుంటావు. ఏంది నువ్వు లోపలికి ఎట్టొచ్చినవంటే, నేను మా బంధువులు కాబట్టి నన్నొక్కదాన్ని రానిచ్చారులే. ఊరు జెప్పిర్రు, నువ్వు ఆడ లొంగిపోయావు నీకర్థం గాల. దొంగలాగా దొరికిపోయావు లోపల. ఎవరు చెప్పారు? నువ్వు పోకపోతే ఏమన్నా పెళ్లి ఆగిపోద్దా? నువ్వు లేకపోతే ఏమన్నా ఫంక్షన్ ఆగిపోద్దా? నువ్వు లేకపోతే ఏమన్నా వాళ్ళేమన్నా "ఏయ్! నేను తాళి కట్టనంటరా." తాళి కట్టనంటే నువ్వు కావాలనుకుంటే ఆ ఆచారమే తీసేసి నిన్ను లోపలికి తీసుకోవాలి కరెక్ట్ అయితే. దానియేలన్నాడు, నేనే కావాలనుకుంటే, నన్నే పంపియాలనుకుంటే, నన్ను కోరుకుందే చెయ్యాలి మీరంతే. లేకపోతే నాకేం అవసరం లేదు. ఇప్పుడు వెంటనే అదే అన్నాడు. అలాగైతే
10 రోజులు ఛాన్స్ ఇత్తరా అన్నాడు. ఓకేనే 10 రోజులు ఛాన్స్ ఇత్తాను. 10 రోజుల తర్వాత నచ్చకపోతే నేను చెప్పింది 10 రోజులు ఓకే. 10 రోజులు ఓకే మరి. ఇప్పుడు 10 రోజులు వాళ్ళ దగ్గరికి ఏం తెచ్చారంట చూడండి చదవండి. భోజనమునకు ఆ! 12 వచనం. భోజనమునకు శాఖ ధాన్యములను, పానమునకు నీళ్లును నీ దాసులగు మాకిప్పించి, దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. అబ్బా! భోజనానికి ఏంటిదంట శాఖ ధాన్యములంటే కూరగాయలన్నం. మరి మాంసం తినకూడదంటే నేనిప్పుడు దీని గురించి చెప్పలా. వాళ్ళ పద్ధతి గురించి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళెందుకు మాంసాన్ని వద్దన్నారు తెలుసా? వాళ్ళకక్కడ పద్ధతుల ప్రకారం బలిస్తారని ఒక నమ్మకం. ఒకవేళ ఎక్కడి నుంచి తెస్తారో మాకెందుకు? కొత్త నిబంధన వచ్చిన తర్వాత కటికి వాని అంగడిలో దొరికింది తినొచ్చన్నాడు మళ్ళా. ఇప్పుడు మనం అనుకోవచ్చు అన్న వాళ్ళు బలిచ్చేటప్పుడు హలాల్ చేస్తారు కదా! అది ఇది అనుకోవచ్చు. కొత్త నిబంధనలో ఏమన్నారు? కటికి వాని అంగడిలో దొరికినదేదో అది అమ్మిందేదో కొనుక్కొని తినొచ్చు తప్పు లేదన్నాడు మళ్ళా. మళ్ళా ఈ చికిటులు కూడా ఎత్తి నేను దానికి కూడా బైబిల్ సమాధానం. కాబట్టి వాళ్ళేమన్నట్టు వద్దు మరి తినమన్నాడు. మరి తాగటానికి ఏం కావాలి? నీళ్ళు. ఎన్ని రోజులు తాగుతారమ్మ నీళ్ళు? రుచి ఉంటాయా నీళ్ళు ఏమన్నా? తల్లి ఉంటాయా? ఏం దాహం తీరుద్ది. దాహం తీరుద్దా నీళ్ళతో? మరిచిపోయి కొప్ప తీసి ఏమన్నా కలర్ రైస్ చేసి 2 ముక్కలేసిర్రనుకో, నల్ల సీస తేవాల్సిందే కదా మనం. నీళ్లు తెచ్చుకుంటే కుదరదసలు. నల్ల సీసా కావాలి. అసలు ఎంత అరేంజ్‌మెంట్ తెలుసా? ఇటు పక్క నల్ల సీసా, ఇటు పక్క ఈ ఉల్లిగడ్డ, అటు పక్క కీరా దోసకాయ, ఇటు పక్క ఏంటింగంటే ఆ పెరుగు చట్నీ ఈ ఐటెమ్ అన్నీ చూస్తే ఆళ్ళేంది ఆ విస్కీ బాటిల్ ఒక్కటే. ఇంగ అన్నీ ఉన్నట్టే. ఈ సెటప్‌లో ఊహించుకొని తినేత్తం అంతే. అవును గదా! మొన్న మన పల్లెలో ప్రార్థన పెట్టినప్పుడు, మన బాబురావు పాపము ఈ పక్కనేమో బొరుగులు, కారాలు పెట్టారు. థమ్స్ అప్ వస్తే ఈ చేత తాగితే ఈ చేత తింటాడు. మీరందరూ ఏమనరు? అంటే వాడు ఊహించుకున్నారట. కాబట్టి నేనేం చెప్తానంటే థమ్స్ అప్ తాగితే ఏం కాదు చెప్పట్లేదులే. కానీ ఏందంటే పద్ధతులు లేకపోయినా ఊహల్లోకి పోయే లోకం మనది. ఊహలో కూడా తప్పు చేయకూడదు. అది దేవుడి శిక్ష. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు తిరుగుతుంటారు తమ్ముడు. మీరు తిరిగే ప్రాంతంలో ఫ్రెండ్స్ అందరూ మీ చుట్టుపక్కల ఉన్న 100కు 90 మంది అట్టటోళ్ళు మీ చుట్టూ తిరిగేది. వాళ్ళతో మీరు ఉండటానికి నేను చెప్తున్నాను ఏమననుకోండి, ఒక్కసారిగా అప్పుడు ఒకసారి కొన్నిటిని చేయాలనుకుంటారు అంతే. అలా చేయటానికి కారణం ఏందంటే దేవునికి మీకు సంబంధం తెగిందని అర్థం. నేను గూడా నా దృష్టిలో నేను చదువుకున్న వయసులో ఉన్నాను. నేను గూడా ఎంసీఏ దాకా చదివాను. నేను జాబ్ చేసేవాడికి అక్కడికెళ్ళాను. నాకు వచ్చాయి. తలకు మించిన భారాలొచ్చాయి. చివరికి స్ప్రైట్ బాటిల్‌లో వేరే ఒకటుంటదంట మందు అది వాసన రాదు ఆ మందు పోసి నా దగ్గరికిచ్చారు. స్ప్రైటే కదా తాగమని. నేను ఒకటే చెప్పాను. ఈళ్ళేదిచ్చినా కూడా ఈళ్ళు డేంజర్ గాలని ఆ రోజు పోయేదిలే వాళ్ళ దగ్గర. వాళ్ళు డేంజర్ గాళ్ళు ఎంత డేంజర్ గాళ్ళు తెలుసా వాళ్ళు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం మళ్ళీ ఫ్రెండ్‌షిప్ అది నన్నేం పాడు చేయడానికి వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం. కానీ ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నేను అర్థం చేసుకుంటే దేవుడే ఆ రోజు నన్ను కాపాడాడు. నా అంతట నేనైతే నిలబడలేను. నా అంతట నేను నిలబడలేను. ఈ రోజుకి చెప్తున్నాను హైదరాబాద్‌లో, అమీర్‌పేటలో సంవత్సరం తిరిగాను. మొత్తం ట్రైనింగ్ అని అయ్యని, ఇయ్యని జావా కోర్సులు చేసేటప్పుడు. ప్రతి వాడి సెల్ ఫోన్‌లో ఎవరో ఒకళ్ళతో చాటింగ్. నా జీవితంలో నా మటుకు అది మాత్రం దూరం చేశాడు దేవుడు ఆ రోజు. తప్పనేది చూడలేదంటే ఒక పిక్స్ ఏం చెప్పమంటావా? ఏముంది ముందు నాకు. నిజంగా నేను పుట్టినప్పుడే పెట్టారు ఆమె నా భార్య అంట. ఎక్కడ తప్పు చేశాననుకో మిస్టేక్ అయ్యి ఆడ ఇరక్కపోయాననుకో మా అక్క ఇంటికాడొచ్చి ఉరేసుకుంటది. భయం. వాళ్ళ చెల్లెలకి పెళ్లయింది. 7 సంవత్సరాల దాకా అట్నే ఉంచాడు వాళ్ళ నాన్న. మా అక్కనితో చేద్దామంటే వాడి పెళ్ళైన మరుసటి రోజు చేత్తగాని నేను చేయనన్నాడు. నా మీద వాళ్ళ నాన్న నమ్మకం. ఇప్పటికి అందుకే మా బావని నేనంటాను. మా అక్క గూడా అన్నది చేసేద్దాంలే ఇంకెన్ని రోజులని ఉంటాడు. వాడు చదువుకున్నాడు ఏమేం చేసుకున్నాడు నిజమేనా? అన్నారు. నా కళ్ళతో నేను కూడా విన్నాను. కానీ ఇది ఎందుకు చెప్పానంటే ఇది ఎందుకుందంటే ఒక భయం. ఆ టైంలో ఫీలింగ్స్ అందరికొచ్చేస్తాయి. మన మనసులో. అందరికి అనిపిత్తది. ఏదో మాట్లాడాలి, ఎంజాయ్ చేయాలి. ఈ పక్కనోళ్ళు ఆళ్ళీళ్ళు కొద్దిగా ఏమంటారంటే అదొక తెలియని తత్వం. ఎంకరేజ్‌మెంట్ కాదది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసము ఏదో వాడుకొని వదిలేయమని చెప్తారు ఆ టైంలో తెలుసా? సిమ్‌లు అప్పుడు రూపాయికొకటొచ్చేది. ఫ్రీ సిమ్‌లు కూడా ఇచ్చారప్పుడు. ఏ సిమ్ పెడితే ఆ సిమ్ వాడుకోవడం, వదిలేయటం. అడిగేవాడుండా. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా బాగా గమనించి ఆలోచించండి. మీరు పనులకెళ్ళేటప్పుడు గాని, ఈళ్ళు పనులు చేయటం చోట్ల గాని, ఎక్కడ కూడక తెలియని సహవాసాలొత్తాయి మన దగ్గరికి. అది మనం వద్దనుకున్నా ఆగవు. మనం నెట్టుతాము. కానీ వాటి వల్ల కూడా ఆగొద్దు. వరదొత్తుంటే ఆపటానికి ఆనకట్ట కడితే నిలబడుద్దా? కానీ వరద రాని చోట నువ్వు నిలబడాలి.
ఎలా కుదురుద్దంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నిలబడ్డారు తెలుసా? అక్కడ అడిగారు ఏమన్నారు తెలుసా? మాకు భోజనానికి శాకాహారము, తాగటానికి నీళ్ళే. ఇంక మాకేమొద్దన్నారమ్మ. అట్ట ఒప్పుకుంటారా? నిజంగా చెప్పండి ఇప్పుడు. ఫెసిలిటీస్ కొన్నుంటాయి. ఫెసిలిటీస్ కొన్నుంటాయి. ఏంటి? ఇక్కడికెళ్తే ఇయన్నీ ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఇస్తుంటారు. కంపెనీ తరపున ఆఫర్స్ వస్తుంటాయి. మీరు కూడా ఏమంటారో తెలుసు. కొన్ని ఆఫర్స్ ఇస్తుంటారు. ఈ ఆఫర్స్‌ను తిరస్కరించుకోవాలన్న మనసు నీలోకి రావాలి మొదట. ఏంటి ఆఫర్స్ అంటే మా అక్కోళ్ళకి బాగా తెలుసు. ఆదివారం కూలీలు పెంచుతారు మీకు. వద్దన్న పెంచదు కదక్క. ఈరోజు మరీ 500 అన్నది రేపంట రూ. 2000 అంటాడు. రూ. 2000 అంటే మనకు మైండ్‌లోకి ఏమొచ్చేత్తది ఎమ్మటే? వెంటనే ఏమొద్దక్క? సాయంకాలం ఎవరన్నా సాయంకాలం వదిలేత్తడా నిన్నోడు? వదిలేత్తడనుకున్నావా? 9 దాకా ఇంటికి రావు. ఈరోజు ప్రార్థన లేదని కూకొని మోకాళ్ళ మీద కూర్చొని పోయి ఏడుత్తాడు. దేవుడు అంటాడు, ఎందుకు నటిత్తున్నావు? పొద్దున్న తెలియదా నీకు? ఈరోజు ఆదివారం పొద్దున్న తెలియదా? నువ్వేమనుకున్నావు 3 గంటలకు అయిపోద్దని పోయినావు. పోయి వచ్చాక ఇంటికొచ్చాక ఎంతయింది? 10 అయింది కదమ్మా! 10 అయింది. ఇంకోటి 10కి నువ్వు ఏడ ప్రార్థన చేస్తావు? ఏడ పాస్టర్ రావాలి నీకోసం మళ్ళీ? అలవాటు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, బబులోను దేశంలో ఉన్నటువంటి ఈళ్ళ నలుగురిని పాడు చేయటానికి దేశ రాజునే వాడుకుందది. ఈరోజు నిన్ను పాడు చేయటానికి నీ మీద పెత్తనం చేసేవాళ్ళున్నారు. అధికారులు కానీ, యజమానులు గానీ, గొప్పోళ్ళున్నారు. వాళ్ళని వాడుకుంటదది. అప్పుడప్పుడు ఆఫర్స్ పెట్టదు. అప్పసం పెట్టదు. ఎలా ఉంటదంటే, చెడు చేయమని ఎప్పుడు మీకు చెప్పదు. మీ అందరికి చెప్తున్నా. చెడు చేయమని ఎప్పుడు చెప్పదు. మంచిలో చెడు కలిపి చెప్పేస్తది. అంతే కదమ్మా! ఎలాగ తెలుసు? మనం చదువుకున్న పిల్లలకి తెలుసు ఏంటని? సరస్వతి పూజంట చేస్తే చదువు బాగొత్తదంట. చదువు కోసం పోయి దండం పెట్టాను. అంతే గదా! దేవుడి మీద భక్తి ఉంది. ఆడ పెట్టింది కూడా ఊరికి పెట్టేవాడు దండం. యేసుప్రభుకే పెట్టాడు. ఎంత పద్ధతి. ఆడ పోయి యేసుప్రభుకి దండం ఎడ పెడతారమ్మా? ఎవరో అన్నారు నాకు గుర్తుంది లేదు. తిరుపతి పోయి యేసుప్రభుకి దండం పెట్టారంట. యేసయ్యా నన్ను క్షమించయ్యా. ఏంది ఆడికి పోయి అట్ట అసలు పోకుండానే ఉండాలి. పోయి అక్కడ దండం పెట్టానంటే ఏమనాలి? ఇప్పుడు ఇదేమనుకుంటాం ఉపాధ్యాయులు ఏం చేస్తారు? ఏంది నీ బుక్కులో ఏంది రాయలేదు పసుపు గీతలు, నీ బుక్కులో ఏంది లేదు, నువ్వేంది పూలు తేలేదు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఈ దరిద్రమైనటువంటి మత పిచ్చి ఒకటి పెట్టింది ఆళ్ళకని ఇట్టాంటి లేనిపోనిది తెత్తారింక. కంపెనీలో కూడా అప్పుడప్పుడు మీరు పనులు చేస్తా కూడా కొన్ని ఉంటాయి మీకు. ఈరోజు అదంట ఇదంటని. మేము చేయకూడదంటే ఏయ్! అందరూ సంతోషంగా ఖుషియాలుగా ఇలా చేసుకుంటుంటే నువ్వేందిరా? పార్టీకి నువ్వేమొద్దు ఏం చేద్దామని ఓరకొచ్చి ఆడ కూర్చో. మేము ఎగురుతుంటాం చూసి ఆనందించంటారు. ఎగరచే చూడటానికి నువ్వు పోతున్నావంటే నీవు కూడా ఎగరటానికి తయారైనట్టే. ఆ రోజు పబ్బులన్నా, క్లబ్బులన్నా ఫుల్ స్టాప్. కష్టం గదా! క్లోజ్ ఫ్రెండ్స్‌ని వదులుకోవాలి తప్పదు. మరి దేవుడిని వదులుకుంటాం. దానియేలుకు లేదా కోరిక? నిజంగా చెప్పండి యవ్వన కాలం అంటే యవ్వనస్తులని రాయబడింది. షడ్రకుకు లేదా? మెషకు లేదా? అబేద్నెగోలకు లేదా? కోరికలు ఆళ్ళకి లెవ్వా? వాళ్ళు గూడక ఇప్పుడు మనమన్నా దొంగసాటుకు వాళ్ళకు డైరెక్ట్‌గా ఇత్తన్నారు తెచ్చి. తాగు ద్రాక్షారసం నిన్ను అడిగేవాడు లేడని. నీవు కోరుకున్న తిండి తినన్నారు. వద్దు. వద్దు అని పక్కకు నెట్టేసే మనసు నీకు ఉండాలి దేవుడివ్వడు. అది గుర్తుపెట్టుకోండి మొదట. ఎలాగ చెప్పారంటే ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నాడు. అన్నా వ్యభిచారం చెయ్యటానికి దావీదు దగ్గరికి బత్షెబను పంపించిన దేవుడే కదంటే, ఈ పనికి మాలిన దావీదు నేను చెప్తాను నేను పచ్చిగా తిడతాను. పనికి మాలిన దావీదు మధ్యాహ్నం 4 గంటల దాకా పండుకొని మిద్దె మీద అటు ఇటు తిరగటానికి అవసరం ఏముంది? రాజులందరూ యుద్ధం చేస్తుంటే మనోడు నిద్రపోవటమా? ఆలోచించండమ్మా. నువ్వు తప్పెప్పుడు చేస్తావంటే, ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయకుండా బయట గాలికి తిరుగుతావు చూడు అప్పుడు తప్పు చేస్తావు నువ్వంతే. బైబుల్ చదవాల్సిన సమయంలో బైబుల్ చదవవు. దీన్ని లోపలెక్కడ మూసేసి అక్కడెక్కడ తిరుగుతుంటావు చూడు అప్పుడు తప్పు చేస్తావు నువ్వంతే. అందరూ యుద్ధం చేస్తుంటే దావీదు ఏం చేస్తున్నాడంట? ఇంత తిని తన యొక్క చలవరాతి ఏసినటువంటి ఆ గదులలో ప్రశాంతంగా పండుకొని, తిని పండుకున్న తర్వాత శరీరానికి కొద్ది కొవ్వు పట్టింది కాబట్టి, ఆ మిద్దె మీద అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడో నీళ్లు పోసుకుంటుంది. ఆయన దగ్గర పనిచేసే ఆమ. ఆయన దగ్గర పనిచేసే పనివాని యొక్క భార్య అక్కడ నీళ్లు పోసుకుంటుంటే చూడగానే నా చెల్లె లాంటిదే, నా తల్లి లాంటిదే, నా అక్క లాంటిది అనుకోకుండా చూసిన వెంటనే పనివాడిని పంపించి తీసుకురమ్మని చెప్పి తప్పు చేశాడు. తప్పెవరిది? దేవుడిదా? అటు చూసావు, అమ్మో తప్పు అనవసరంగా చూశాను ఇటు రావచ్చుగా. వచ్చిన తర్వాత ఈసారి నీకు అంత ప్రేమ ఉంటే నా దేశంలో ఉన్న వాటిలో బాత్రూమ్లు అందరికి పైన రేకులు వేపియొచ్చుగా నువ్వు ఊరికి కాని రాకుండా. అధికారివి కదా, నీకు ఛాన్స్ ఉంది కదా ఏదైనా.
నీ మనసు దరిద్రం మనసు. నీలో ఆ బుద్ధి ఉంటే నీకు ఎన్ని కంట్రోల్ పెట్టినా ఏముండదు. సెల్ ఫోన్ నీ చేతిలో ఉంది. నీ కంట్రోల్ నీ మనసులో ఉండాలి. అంతేగాని నెట్‌వర్క్ రాకుండా ఉంటే బాగుండు ప్రభువా! ఈటికి యూట్యూబ్ రాకుండా ఏంది పిచ్చేసాలు నాకర్థం కాదు. అది ఫ్రీగా వదిలేస్తాడు. నువ్వు పిచ్చేసాలేత్తే నీ మనసును అణుసుకోవటం చేతగానోడు చేసే తప్పులు ఎవరైనా. చాలా మంది ఏమంటారు తెలుసా? ప్రెజర్ ఏమంటారు ఎప్పుడప్పుడు మీరు ఇంటికాడ మీ వోళ్ళు ఉంటారు కదమ్మా! పని చేస్తుంటారు కదా బాగా అక్క. వాళ్ళ దగ్గర ఎందుకయ్యా సాయంత్రం అంటారు. పగలంతా పని చేసి ఒళ్ళు అలిసిపోయింది. ఆ నొప్పులకు 2 చుక్కలేత్తే గాని నిద్ర పట్టదంట. అంతేనా కాదక్క? వాళ్ళకి ఒళ్ళు అలిసినట్టే మనకు కూడా అలుగుతదిగా. వాళ్ళకి టెన్షన్ వచ్చిన మనకు కూడా మెంటల్ టెన్షన్ వత్తదిగా. వాళ్ళకు మందు అలవాటయినట్టు నువ్వు కూడా ఏం అలవాటు చేసుకుంటున్నావు? ప్రార్థన అనేది అలవాటు చేసుకోవాలి. చేసుకుంటావా? మరేం అలవాటు చేసుకున్నారు? చెప్పు ఏం చేసుకున్నారు? చెప్పు ఏం చేసుకున్నారు? టైమ్ పాస్ కోసం రీల్స్ చూసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇదొక పిచ్చి డ్రగ్ ఇది. నాకు తెలుసు కదా! నేను ఎప్పుడో చాలా చెప్పాను. డ్రగ్ అంటే వ్యభిచారం కంటే తప్పిది. పొద్దుగూకులు టైమ్ పాస్. దీంట్లో పనోడు బైబుల్ చూడడు, ప్రార్థన చేయడు. ఇంక రాత్రింబగళ్ళు అప్పుడు మొదలంటుంటారు. చూస్తుంటే చూడబుద్ధి అవుతుంట, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంట, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంట. రీల్స్ అసలు చూడొద్దంటారు. తలకాయ నొప్పి లేదు. చూస్తుంటే చూడదు. టైం 12 అయింది, 2 అయింది కూడా గుర్తుండదు వాళ్ళకింకా. సెల్లులో ఛార్జింగ్ అని అయిపోవాలి, నెట్ బ్యాలెన్స్ అన్న అయిపోవాలి. లేకపోతే అదేంది ఈడికన్నా నిద్ర రావాలి. ఈడికి నిద్ర ఎట్ట రాదులే. ఎందుకంటే ఉదయం 12కి అది ఎళ్ళేసేది. నిజంగా చెప్తున్నాను చూడండి. అవకాశాలు మన చేతిలోనున్నాయి. దానియేలు, షడ్రకు, మెషకులకు కూడా చేతిలోనున్నాయి. వాళ్ళు వద్దన్నారు కాబట్టి దేశంలో అధిపతులయ్యారు. నువ్వు కావాలన్నావు కాబట్టి ఈ రోజు కూడా 5, 10 ఊరొకళ్ళని అడుక్కొని బతుకుతున్నావు. అధిపతివి కాదు, నువ్వు పెత్తనం చేసేవాడివి కాదు, ఒకళ్ళ మీద అధికారివి కాదు, ఒకడి పైన నిలబడేవాడివి కావాలంటే దేవుడే నిన్ను ఆ స్థితిలో ఉంచాలి. అర్థమైందా? యేసేపు పోతీఫరు భార్య వైపు చూసి అక్కడనే డబ్బులొత్తాయని అవకాశం వచ్చింది తప్పు చేశాడనుకో, ఆ దేశానికి రాజు అయ్యాడా? నువ్వు రాజు కావాలంటే అవకాశాలు వచ్చినా వద్దనుకోవాలి. దేవుడు నిన్ను రాజు చేయటానికి నీ కోసం గొప్పదాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. అదేదో ఇప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలాగా మనము చేస్తున్న పనుల దగ్గర, మనముంటున్న ప్రాంతాల దగ్గర, మనం నివసిస్తున్న ప్రదేశాల దగ్గర మన చుట్టూ అన్ని అవకాశాలే. నువ్వు వద్దంటే నిన్నేం చూస్తారు? ఎగతాళి చేస్తారు. ఇప్పుడు దానియేలును, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వద్దంటే ఏందిరా ఏంది ఏమంటారు తెలుసా? ఆకుకూరలు తింటున్నారేంది? మాంసం మీకు పెట్టలేదంటే వద్దు. మాకవి అపవిత్రమైనది. ఏంది ద్రాక్ష రసం అంటే ఏంది? నీళ్లు తాగుతున్నారు. వద్దు మాకయ్యి. మా దేవుడు ఇచ్చాడు సాలంతే. తర్వాత రాజు దగ్గర పోయి నిలబెడితే రాజుకి ఎవరు నచ్చారంట? వాళ్ళ నలుగురే నచ్చారంట. మిగతా వాళ్ళు ఎందుకు నచ్చలా? ఇలా నలుగురిని తయారు చేసింది ఎందుకు? ఎందుకు తయారు చేశాడు చెప్పండి? శత్రు దేశములో బబులోను రాజైన నెబుకద్నెజరుకు బుద్ధి తెప్పించటానికి నువ్వు కలగంటావు. ఆ కళను చెప్పాలంటే దానియేలే అక్కడికి కావాలి కాబట్టి అందుకు తయారు చేసి పెట్టాడు అక్కడికి. ఆ కలువురని చెప్పాడు ఆ దేశంలో. ఎవరి వల్ల కాదు ఆ దేశం మొత్తంలో దానియేలు మాత్రం చెప్పగలడు. అందుకోసం ఇలా తయారు చేసి పెట్టారు. ఇప్పుడు ముందుగానే ఎన్ని ఇవన్నీ ఆశలన్నీ చంపుకున్నాడు కాబట్టి ఆ రోజు కలభావం చెప్పి దేశంలో రాజు తర్వాత రాజు అంతటోడయ్యాడు. అదే ఈ రోజు నువ్వు అవకాశాలు తీసుకుంటున్నావు కాబట్టి ఎన్ని సంవత్సరాలు చేసి నువ్వు ఆ బెంచ్ మీదే కూర్చుంటావు. నువ్వు పైకి ఎక్కవు అసలు. నువ్వు పైకి ఎక్కాలంటే నీ కాడికి వచ్చిన కొన్నిటిని చంపేసుకోవాలి. కొన్ని చంపుకోవాలంతే. ఎందుకు చంపుకోవాలంటే చంపుకోవాలన్న మనసు ఎప్పుడు ఉంటుందంటే ఈ దేవుని భయం నీలో ఉంటే చంపుకోవాలన్న మనసు. ప్రతిరోజు బెజ్ చేస్తారా మీరందరూ? అక్క ప్రతిరోజు ముఖం కడుక్కుంటారా? యాపలతో కానీ, మసిగొబ్బుతో కానీ, పేస్ట్‌తో కానీ, లేకపోతే పక్కనున్న ఉప్పుతో కానీ ప్రతిరోజు కడుక్కుంటారా? దేనికి? శుభ్రం కోసం. అంతే కదమ్మా! చాలా కరెక్ట్ చెప్పావు. శుభ్రత కోసం. నీ నోరు ఎలా శుభ్రంగా ఉంటే నువ్వు తిన్న ఆహారం వల్ల నీకెప్పుడు జబ్బు రాదని నమ్మకం ఉంటదో, అదే విధంగా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవకపోతే నీ మనసు కూడా పవిత్రత ఉండకుండా అపవిత్రమైపోయి దానికి కూడా పెద్ద జబ్బు పెట్టేస్తది. ప్రతిరోజు చదవాలి. కుదురుద్దా? మనం ఏమంటామమ్మా? రోజు ప్రార్థనకు పోతుండ్లే. రోజు ప్రార్థన పోతుండ్లే. ప్రార్థన పోతే దీన్ని చదవాల్సిన అవసరం ఉంది. రోజు సువార్తకు పోతుంది. ప్రార్థన పోతే దీన్ని ఎవరు చదవాలి మరి? ప్రార్థన అనేది అది చేసేది.
కానీ ఇంటికాడ నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవడానికి రోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి. చదివొచ్చినోళ్ళు. చదువు రానోళ్ళు ఈ వినిన వాక్యాన్ని మరుసటి రోజు ఉదయాన్నే నెమరు వేసుకోవాలి. అప్పుడు నువ్వు తప్పు చేయాలనుకున్న భయంతో తప్పు చేయవు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసిన మాట ఏందంటే, మనము నివసిస్తుంది లోకములో అని చెప్పాను మొదట్లోనే. లోకములో ఉన్నదంతా మన కళ్ళ ముందు కనపడుతుంటది. కానీ అన్నీ చెయ్యదగినవి కాదు. అవి గుర్తుపెట్టుకోండి. జేబులో డబ్బులుంటాయి తమ్ముడు. మీరు యాడికి పోయినా డబ్బులుంటాయి. మీరు ఈ రోజుల్లో డబ్బులు లేనోళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? యాడికి పోయినా 500, 10, 1000 రూపాయలు, 50, 100 ఎవరి దగ్గరైనా ఉంటాయి. నువ్వు పోయి అడిగితే షాపోడు రేయ్ నువ్వు ప్రార్థన పోయి నీకివ్వని ఏమన్నా అంటాడా? ఎప్పుడన్నా అనరా మిమ్మల్ని? మీరు ప్రార్థన పోతారా? ఏందయ్యా సిగరెట్ ప్యాకెట్ అడుగుతారు? ఏందక్క ఇదేంది గుట్కా ప్యాకెట్ అడుగుతారు? ఏందక్క పొగాకు తమ్మ అడుగుతారు? ఎప్పుడన్నా అనరా మిమ్మల్ని? అనలే. ప్రార్థన పోతే వాడి బిజినెస్ కావాలి. నీ దగ్గర డబ్బుంది. నువ్వు కోరుకుంది తినొచ్చు. నిన్ను అడిగేవాడు ఎవరైనా ఉన్నారా? కానీ నీకే భయం ఉండాలి. నేను యేసు ప్రభువు బిడ్డను. నేను యేసు ప్రభువు పద్ధతిలో ఉన్నవాడిని. ఈ నాకొద్దు. నేను నచ్చిందే నేను తీసుకుంటాను. ఆయనకు నచ్చింది నువ్వు తీసుకొని తినాలి. ఇప్పుడు ఇయన్నీ ఇరక్కపోయారు అందరు పాపం. ఏందంట? కొన్ని టెన్షన్ల వల్ల వాటికి అలవాటైపోయాను. ఏ టెన్షన్‌లయ్యి? ఏ టెన్షన్ చెప్పు? ఏ టెన్షన్ అమ్మా? ఏ టెన్షన్ వల్ల అలవాటైపోయాడు? టెన్షన్‌లు. ఏందంటే వర్క్ అంటే పని ప్రెషర్ పెరిగిపోవటం వల్ల రిలీఫ్ కోసము స్నేహితులను పరిచయం చేసుకున్నారు. ఆళ్ళు బాయ్స్ అయితే పర్లేదు. బాయ్స్‌కు లేడీస్ కావాలి. లేడీస్‌కు బాయ్స్ కావాలి. ఫ్రెండ్స్. ఎందుకంటే టైమ్ పాస్ కోసం రిలీఫ్ దొరుకుద్దంట వాళ్ళతో మాట్లాడుతుంటే పొద్దుగూకులు. అంతే కదమ్మా! ఇప్పుడు అదే కదా ప్రతి ఒక్కళ్ళు చూసినప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటారు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ లేనోడంట దేనికి పనికిరానోడంట. బాయ్ ఫ్రెండ్ స్త్రీ అంట దేనికి పనికిరానిదంట. అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఎప్పుడు కాలంలో ఉన్నావు అంటున్నారు ఈరోజు. ఈ టెన్షన్ తగ్గడం కోసము అప్పుడప్పుడు పబ్బులకి, క్లబ్బులకి పోతారు. అప్పుడప్పుడు. ప్రారంభం అప్పుడప్పుడు. తర్వాత అక్క రోజు అసలు ఆగుతారక్క అంటారు. యాడ నీకు ఇసుక పట్టలేదు. తాగి నీకు ఇసుక ఏడ పట్టలేదంటే ఇసుకెందుకు పుట్టుద్దక్క అలవాటయిన తర్వాత? అంతే కదక్క. పట్లు ఎప్పుడన్నా కొత్త టీవీ తెచ్చినప్పుడు భలే ఉందని చూసినావు. ఆ సీరియల్ పిచ్చి పడిందిగా ఆగిపోతే ఒప్పుకుంటావా? మీరు అనుకుంటారేమో తాగుబోతోడి కంటే కూడా తిరుగుబోతుల కంటే కూడా ఇట్లాంటి పిచ్చిది. ఇది మానుకోవడం కష్టమక్క. తప్పని అనిపేది. ఈ సెల్ ఫోన్‌లో చూసే పిచ్చి తప్పని అనిపియదు. కానీ నీకు తెలియకుండానే పాపానికి బానిసైపోయావు అక్కడ. నిజంగా నేను చాలా సార్లు పోతే ఇక్కడే పడిపోయింటారు. 100కి 90 మంది పడిపోయింది ఇక్కడే. 90 మందిగా 98 మంది పడిపోయారు అక్కడ. ఎవరి దగ్గర లేకుంది సెల్ ఫోన్, ఎవరింట్లో లేకుండా ఉంది టీవీ. రీచార్జ్ అయిపోతే అసలు ఫోన్ చేస్తారు. రేపు ఇత్తా గాని ఒక నెట్ బ్యాలెన్స్ చేయమంటారు. టీవీలో కార్డ్ అయిపోతే ఎమ్మటే ఫోన్ చేస్తారు. కార్డ్ ఏవా? ఏందక్క మరి? ఏ రోజన్నా ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను వచ్చి ఒక అరగంటతోటి వాక్యం చెప్పమని ఎప్పుడన్నా అడిగారు ఎవరినన్నా? ఎప్పుడన్నా అడుగుతారా? అసలు దాంతో పని లేదు మనకు. ఆదివారం పోతున్నాం. ఆ రోజుకే కొంపలు మునిగిపోతాయి ఆ ఒక్క పూటకే. పాపం చెయ్యాలని దేవుడు నిన్ను ప్రేరేపించడు. దెయ్యము నిన్ను ప్రేరేపించదు. బాగా నేను చెప్తున్నా. కానీ నీ మనస్సులో నువ్వు ఉండలేకనే చేస్తున్నావు. దానికి బాధ్యుడివి నువ్వే. అందుకే ఇందాక సహోదరు ఒక మాట చెప్పింది గుర్తుంది. నేను నీకిచ్చినది సహకారుల దగ్గర ఇచ్చిన వడ్డీ అయిన వచ్చేదిగా. ఇక్కడ అదే నేను నీకు జీవితం ఇస్తే ఈ జీవితంలో మంచితనం కోసం మంచి పనులు కొన్నైనా చేస్తే నీ వల్ల నాకు మంచి పేరైనా వచ్చేదిగా. కానీ ఏం చేశావు? నా చేత కాదని చెప్పేసి అది భూమిలో దాచిపెట్టి నువ్వేం చేశావు? ఏం చేశాడు భూమిలో దాచిపెట్టాడు? ఆలోచించండి. భూమిలో దాచిపెట్టి వచ్చినప్పుడు దువ్వాడు. ఇది దాచిపెట్టినప్పటి నుంచి ఆయన వచ్చేదాకా ఏం చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? పండుకొని నిద్రపోతే ఇంట్లో బోరు పెడతారు. పండుకొని నిద్రపోండి అనుకున్నావా? అది దాచిపెట్టి మరిచిపోయి తాగటానికి, తినటానికి, తిరగటానికి, ఎంజాయ్ చేయటానికి ఇవన్నీ చేసి ఆయన వచ్చినమ్మటే ఇప్పుడు పోయి మీకు చెబుతొచ్చేటప్పుడు తలాపైకి నీళ్లు పోసుకొని లోపల ఎప్పుడో పెట్టుంటారు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ అది తీసుకొని వచ్చి అయ్యగారు ఏంది అసకారం ఆయన తెలియదు నీ బతికేందు నా బతికేందు తెలియదు. ఆదివారం పూట తెల్ల చీర తెల్ల ప్యాంట్ తెల్ల చొక్కా వేసుకొని వచ్చి ఆరాధన తీసుకున్నంత మాత్రం పద్ధతులు అయిపోతారా? నీ బ్రతుకు నా బతుకు ప్రతిది ఒలిసి మరీ మనకు చెప్పగలడు ఆయన.
అందుకని దానియేలు శత్రు దేశంలో ఉన్న అవకాశం అందించిన చి అని ఎడంకాలతో తన్ని అవకాశంను అనుకూలంగా మార్చుకొని శాఖా ధాన్యాలు నీళ్లు తాగి రాజు చేత శబాస్ అనిపించుకున్నాడు. ఇప్పుడు నువ్వు గొడక శత్రువైనటువంటి అపవాది లోకం ఇది. ఈ రాజ్యం ఎవరిదని రాయబడింది బైబిల్ గ్రంథంలో? దుష్టుని చేతికి అప్పగించబడింది. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ మీద పెత్తనం దుష్టునిదే. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ మీద అధికారం దుష్టునిదే. ఇక్కడ ఉన్న నెబుకద్నెజరుకు తెలియకుండా ఎక్కడ అలా మెయింటైన్ చేసుకొని దానియేలు, షడ్రకు, మెషకు బతికారో మనము గొడక మనమని మనం మెయింటైన్ చేసుకుంటూ దేవుళ్ళో ఉంటూ బతికి ఆ రాజు చేతే శబాస్, ఈడు నాకు లోపడకుండా రాజా దేవా నీ బిడ్డ గొప్పగా బతికాడని ఏబులాగా మనం అనిపించుకోవాలి. మరి శబాస్ అని ఊరన్నారు ఏబుని? దెయ్యమే శబాస్ అన్నది. ఈరోజు నిన్ను అనగలదా నన్ను శబాస్ అని? అనాలి. అనాలంటే దానికి లోబడకుండా మనం కరెక్ట్గా బతకాలి. అన్నీ నీ కళ్ళ ముందే పోతుంటాయి. నీ చేత్తో నువ్వు తీసుకొని తింటేనే నీ నోట్లోకి పోద్ది. కళ్ళ ముందు పోయేదాన్ని నాకెందుకని మూగోడిగా, గుడ్డోడిగా, చెవిటోడిగా 2 చేతులు వెనక్కి పెట్టుకొని కుంటోడిగా ఉంటే నువ్వేం చేయలేవు. ఈరోజు అదే చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. మన విలువ పెరగాలంటే మన పద్ధతులు మనం చేసేసాలి. నువ్వేం కొత్త చేయాల్సిన పని, మన పద్ధతులు మనం చేసేసాలి. మరి కొత్త ఎందుకంటే దేవుడిచ్చి తెలియాలి నీకు ఏం చేయాలి. ఈరోజు మీరు దేవుడిచ్చి తెలియాలంటే మీరు ఇప్పుడు చాలా దూరాలు ఉంటారు కాబట్టి ప్రార్థనకి అయితే పోతుంటారు. నాకు తెలిసి మీకు తెలిసినంత వరకు పోతుంటారు. బైబిల్ రోజుకి ఎన్ని గంటలు చదువుతారు చెప్పండి? నేను శ్రీకాంత్ పరిచయం అయినప్పటి నుంచి మీ అందరికి చెప్తాను, రోజు కనీసం గంట తోటి బైబిల్ చదవచ్చు. ఎన్నోసార్లు చెప్తాను. టైం లేదంటే దేవునికే టైం లేదంటే మనం ఏం ఆలోచించాలి చెప్పండి ప్రసాద్? దేవునికే టైం లేదు, ఊరికి టైం ఉంది. ఆయనకి ఎన్ని టైం ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చింది ఊరు. ఇచ్చినోడికి టైం లేదంటే ఎట్లుంటది? నేను మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా జీవితమే దానం చేశాను ఆమె కోసము. పెట్టమంటే నాకు టైం లేదంటే నన్ను ఏం చేయాలి? ఇంకా విడాకులు ఇచ్చి ఒకరిని చేసుకోవాలిగా. ప్రాంక్ నిజం, అంతే కదా. నా జీవితమే ధారపోసాను నీ కోసము, ఆయన జీవితమే ధారపోసాడు మన కోసం, ఆయనకే టైం లేదంటే ఎట్లా చెప్పండి? నువ్వు పాపానికి నీకు తెలియకుండానే జారిపోతుంటావు. నరం అంటాడు. పాతకాలంలో బావిలు ఉంటాయి, బావిలో నరం ఉంటుంది. ఈ నరవలోకి వెళ్ళినప్పుడు నీళ్లు తాగటానికి తేమ ఉంటే మనకు తెలియకుండానే కాలు ఏమవుతుంటది? నువ్వు దేవుని వాక్యము చదవకుండా, దేవుని పద్ధతులు నీ మైండ్లో లేకుండా, దేవుని కట్టడలు నీలో లేకుండా నువ్వు కరెక్ట్గా ఉన్నానంటే నేనైతే నమ్మను. ఎవరైనా నమ్ముతా, ఏ పాస్టర్ గారు చెప్పని నమ్ముతా, నేనైతే నమ్మనంతే. ఇప్పుడు నువ్వు దీనికి చెప్పేది ఏంటిది? సాకులు. ఏం సాకులు చెబుతావు? టైం లేదు, భార్య ఒప్పుకోలేదు, భర్త ఒప్పుకోలేదు, పిల్లలు ఇసుకెత్తున్నారు. ఇవన్నీ నన్ ఆఫ్, నా దృష్టిలో ఇవన్నీ అనవసరమైనవి. అవి చెప్పకూడదు. మరి ఆ పిల్లలు ఇసుకెత్తున్నప్పుడు మరి బోధంటానికి టైం నుంచి వచ్చింది నీకు? బోధంటానికి టైం ఉంటుంది కదక్క, నీళ్ళు పోసుకోవడానికి టైం ఉంటుందిగా, పని చేసుకోవడానికి టైం ఉంటుందిగా, ప్రార్థన చేయడానికి అడ్డమైనరా మీరు అందరూ? ఆయన ఇచ్చి తప్పు చేసిండు వీళ్ళందరికీ నాకు తెలిసి. వాళ్ళని పొద్దుగా చేసేవాడు కదా. కాబట్టి దానియేలులా గొప్పోడు అవ్వాలంటే ఎక్కడున్నా నీ కండిషన్ నువ్వు పెట్టుకోండి. మీకు కూడా అమ్మా, మీరందరూ మనకు ముఖ్యం, మనకే చెప్తున్నాను. మీరు ఎక్కడ ఏ పని పోయినా నీ పద్ధతులు నీకు ఉండాలి. లేదులే అన్న, ఏమొద్దులన్న, లోకంలో ఎంతమంది చూడట్లేదు, అందరూ క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నంత మాత్రం అందరూ దేవుని పెట్టలేనా? ఇప్పుడు మనలో ఉన్న కదక్క, మన ఇంటి దగ్గర ఎంతమంది పేర్లు ఉన్నాయన్న? ఎంతెంత పేర్లు ఉన్నాయి తమ్ముడు? మోషే, హైజక్కు, మరియమ్మ, అందరి పేర్లు క్రైస్తవులే. మరి వాళ్ళ ఒక్కళ్ళని కరెక్ట్గా ఉన్నారా? చూసావు ఎప్పుడైనా కరెక్ట్గా ఉన్నట్టు? మనం కూడా వాళ్ళల్లో నామకార్థ క్రైస్తవులుగా మారిపోతున్నాం. ఏం చేద్దాం? కాబట్టి ఈరోజు మీ అందరూ చెప్పాను, దానియేలులాగా కండిషన్లు పెట్టుకుని ఈ రోజు నుంచి బతకండి. ప్రతిరోజు ఎక్కడ ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, చివరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, రోజు ఒక్క అరగంట అయినా బైబిల్ చదవండి, ఒక్క అరగంట అయినా ప్రార్థన చేయండి. తర్వాత నీ పొజిషన్ మారకపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు, నేను చెప్తాను. నన్నే అడుగు, దేవుని కూడా అడగదు, నన్ను అడుగు. ఎందుకంటే శత్రు దేశంలో దానియేలే దేశానికి రాజు అంతటి వాడయ్యాడు. నువ్వెందుకు కాలేవు? కండిషన్ సేత్ అవుతావు. కండిషన్ చేయకపోతే ఏమి కావు. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి